ఏదిలాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం మనతో మంత్రి పొంగులేటి ఉన్నారు. సార్, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో అంటే మొన్న పంచాయతీ ఎన్నికల్లో 40% సీట్లు మేమే గెలిచామని బీఆర్ఎస్ చెబుతుంది. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో మాదే విజయం అని చెబుతుంది. అధికార పార్టీగా మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయా? మీకు గట్టి పోటీ ఇస్తాం, విజయం మాదే అని బీఆర్ఎస్ చెబుతుంది. ఏదైతే గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 68% పైచిలకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 75% పైచిలకు బోర్డులు కైవసం చేసుకోబోతున్నాయి. అవి మున్సిపాలిటీలే కానీ కార్పొరేషన్లే కానీ. ఏది ఏమైనా ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు దొరలు ఏవైతే పగటి కళల కంటున్నారో సెమీఫైనల్స్ ఈ మున్సిపాలిటీలను చెప్తున్నారో వాటిని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కంటే వ్యక్తిగతంగా గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, సెమీఫైనల్స్నే వీటిని ట్రీట్ చేస్తున్నాను. మీరు ఓడిపోతే మీ దొరలో సన్యాసం స్వీకరిస్తారా? ఈ సెమీఫైనల్స్లో మీకు అత్యధిక సీట్లు రాకపోతే మీరు సన్యాసం స్వీకరిస్తారా అని ఈ వేదిక ద్వారా వారిని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేతని అక్రమ కేసులతో నోటీసులతో ఇబ్బంది పెడితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చారు. 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తిని ఇంటి దగ్గరే విచారణ చేయాలని నిబంధనలు ఉన్నా కూడా కావాలని కక్ష సాధింపులకు మీరు పాల్పడుతున్నారు ఎన్నికల సమయంలో అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తప్పు ఎవరు చేసినా ఆ తప్పుకు శిక్షకి అనుభవించాల్సిందే. చట్టము తన పని తన చేసుకుంటా పోవటం సాధారణం. ఏవైతే అక్రమ కేసులు అనే పదే ఏవైతే కారుకోతల కూసే ఆనాటి పరిపాలకులకి వారి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వారి ఆడబిడ్డే చెప్తుంది ఫోను ట్యాపింగు, ఇంటి సొంత అల్లుడు ఫోను ట్యాపింగ్ కూడా చేశారని. మేము విమర్శించటం కాదు, మేము చెప్పటం కాదు. మీరు తప్పు చేశారు కాబట్టే ఈనాడు భయపడుతున్నారు. తప్పు చేశారు కాబట్టే చట్టము తన పని తను చేసుకుంటా పోతుంది. సార్, ఇప్పుడు కేంద్ర బడ్జెట్ రేపు ప్రవేశపెట్టబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం ఏమైనా ప్రతిపాదనలు పంపించామా? బడ్జెట్లో మనకి ఏమైనా వస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా హౌసింగ్ శాఖ మీరే చూస్తున్నారు. హౌసింగ్కి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళు మీరు కట్టిస్తున్నారు. కేంద్రం వైపు నుంచి ఏమైనా సాయం చేసే అవకాశం ఉందా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బడ్జెట్ నుంచి? ఈ గడిచిన 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత భేషజాలకు పోకుండా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నా సహచర మంత్రులు కానీ, ప్రముఖులు అనేక మంది ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అన్ని సెక్టార్లలో ప్రయత్నం చేయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు వారు కేవలం వినటమే తప్ప దేనికి పరిష్కారం చూపటం కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అతి కొద్ది నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వాన్ని ఆదుకోవాలనే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు. అందుట్లో నా శాఖకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఇవ్వలేదు. అయినా కూడా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులని కూడగట్టుకొని పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని మిగతా కార్యక్రమాలకి ఎన్ని ఇబ్బందులున్నా ప్రతి సోమవారం నాడు ఇల్లు కట్టుకున్న పేదవాడికి డబ్బు ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఆశిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఈ కేబినెట్ కానీ కేంద్రం నుంచి ఈ రాబోయే బడ్జెట్లోనైనా అది బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, ఇతరత్ర స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని కోరుకుంటున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా కేసులకు సంబంధించి కేసీఆర్ అంటే తప్పు చేయనప్పుడు ఎందుకు భయం, ఎందుకో ఖచ్చితంగా విచారణకి హాజరు కావచ్చు కాదు అనేది ఈ ప్రభుత్వానికి ఎలాంటి కక్ష సాధింపులు లేదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం
అనేక నిధులు సంక్షేమ పథకాలకి ఆశిస్తుంది. ఈసారైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సాయం చేయాలి, బడ్జెట్లో ఆ విధమైనటువంటి ప్రాధాన్యత కల్పించాలనేది మంత్రి పొంగులేటి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, టీవీ 9 ఖమ్మం.